నమస్కారం. టీవీ7 డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం. ఉత్తరప్రదేశ్లో పోటెత్తుతున్న వేరుశనగ రాబడులు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ కోసం గుజరాత్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో వేరుశనగ ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. తద్వారా మార్కెట్లకు రాబడులు పోటెత్తుతున్నాయి. రబీ సీజన్ కోసం సేద్యం ప్రక్రియ కొనసాగుతున్నది. జలాశయాలలో నీటి నిల్వలు సమృద్ధిగా అందుబాటులో ఉన్నందున ఉత్పత్తి భారీగా వృద్ధి చెందగలదని స్పష్టమవుతున్నది. 2024 ఖరీఫ్ సీజన్లో వేరుశనగ గణనీయమైన ఉత్పత్తి 102.60 లక్ష టన్నులు ఉండగలదని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నివేదికలో పేర్కొన్నది. దేశంలో ప్రముఖ ఉత్పాదక రాష్ట్రమైన గుజరాత్లో ప్రతిరోజు దాదాపు 1 లక్ష బస్తాలు, ఉత్తరప్రదేశ్లో 2 నుండి 2.25 లక్షల బస్తాలు, రాజస్థాన్లో 60 నుండి 70 వేల బస్తాలు, మధ్యప్రదేశ్లో 50 నుండి 60 వేల బస్తాలు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లో కలిసి వారంలో 2 లక్షల బస్తాల వేరుశనగ రాబడి అవుతున్నది. వంటనూనెల ధరలు దూసుకుపోతున్నందున వేరుశనగ ధరలకు స్థిరత్వం చేకూరుతున్నది. అయితే స్టాకిస్టులు సరుకు కొనుగోలుకు ఆసక్తి కనబరచడం లేదు. జలాశయాలలో నీటి నిల్వలు సమృద్ధిగా అందుబాటులో ఉన్నందున 2024-25 సీజన్ పర్యంతం సరుకు సరఫరా అందుబాటులో ఉండగలదు. యాసంగి ఉత్పత్తి కూడా సంతృప్తికరంగా ఉండగలదని తెలుస్తోంది. తెలంగాణలో 2024 రబీ సీజన్ కోసం అక్టోబర్ 30 నాటికి వేరుశనగ సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 59,899 ఎకరాల నుండి పెరిగి 86,759 ఎకరాలు, సన్ఫ్లవర్ సేద్యం 30 ఎకరాల నుండి 257 ఎకరాలు, కుసుమ సేద్యం 110 ఎకరాల నుండి 978 ఎకరాలలో విస్తరించింది. ఉత్తరప్రదేశ్ మార్కెట్లలో రైతుల సరుకు 4,000 నుండి 4,600, హెచ్పిఎస్ 70 నుండి 80 కౌంట్ 200 పెరిగి 7,750 నుండి 7,800 కొమ్మ, 65 నుండి 68 కౌంట్ 7,200 నుండి 7,500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమై గుజరాత్, మహారాష్ట్ర మరికొన్ని ఇతర రాష్ట్రాలకు రవాణా అవుతున్నది. గుజరాత్లోని గోండల్, రాజ్కోట్, జునాగఢ్ ప్రాంతాలలో ప్రతిరోజు 80 నుండి 90 వేల బస్తాల సరుకు రాబడిపై 4,500 నుండి 6,200. 24 నంబర్ సూపర్ రకం ఎండు సరుకు 5,750 నుండి 5,900, మీడియం 5,600 నుండి 5,700, సాధారణ రకం 5,400 నుండి 5,600, బిటి 37 సూపర్ రకం సరుకు 5,200 నుండి 5,400, మీడియం 4,900 నుండి 5,200, హెచ్పిఎస్ ముంద్రా ఆర్డరేవు డెలివరీ 50 నుండి 60 కౌంట్ 8,300, 40 నుండి 50 కౌంట్ 8,500, 38 నుండి 42 కౌంట్ 8,800, 39 రకం బోల్డు కొత్త సరుకు 35 నుండి 40 కౌంట్ 8,850. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ ప్రాంతాల కొత్త సరుకు టీజే స్థానికంగా 80 నుండి 90 కౌంట్ 7,600 కొమ్మ, 50 నుండి 60 కౌంట్ 8,050 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైనది. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలులో గత వారం 15 నుండి 20 వేల బస్తాలు, ఆదోనిలో 20 నుండి 25 వేల బస్తాలు, ఎమ్మిగనూరులో 15 నుండి 20 వేల బస్తాలు, 4,000 నుండి 6,300 కొమ్మ, అనంతపురం జిల్లాలో 30 నుండి 35 వేల బస్తాల రాకపై కదిరి లేపాక్షి 5,400 నుండి 5,900, K6 బెస్ట్ పీనట్ మిక్స్ సరుకు 6,000 నుండి 6,420, హెచ్పిఎస్ 80 నుండి 90 కౌంట్ 8,900 నుండి 9,000, 60 నుండి 70 కౌంట్ 9,800 కొమ్మ, 60 నుండి 65 కౌంట్ 10,500, 50 నుండి 60 కౌంట్ 10,500 నుండి 10,600 కొమ్మ, 90 నుండి 100 కౌంట్ 8,600 నుండి 8,700, కళ్యాణి 7,900 నుండి 8,000, హైదరాబాద్, మహారాష్ట్ర డెలివరీ 70 నుండి 80 కౌంట్ 9,400 కొమ్మ, 60 నుండి 70 కౌంట్ 9,800, 60 నుండి 65 కౌంట్ మహారాష్ట్ర డెలివరీ 9,800 నుండి 10,000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. మధ్యప్రదేశ్లోని ధామనోద్, నీమచ్, మందసోర్,
రత్లాం ప్రాంతాలలో 40 నుండి 50 వేల బస్తాల కొత్త వేరుశెనగ రాబడిపై నాణ్యమైన సరుకు 5,200 నుండి 5,400 కొమ్మ, మీడియం 4,800 నుండి 5,200 ధరతో వ్యాపారమైంది. కర్ణాటకలోని బళ్ళారి, చల్లకేరి, దావణగిరి, శ్రీరాం ప్రాంతాల స్థానిక మార్కెట్లలో వారంలో 40 నుండి 50 వేల బస్తాల వేరుశెనగ రాబడిపై కదిరి లేపాక్షి 4,000 నుండి 5,000, K6 5,000 నుండి 7,000, చల్లకేరిలో HPS 70 నుండి 80 కౌంట్ 9,101 నుండి 9,201 కొమ్మ, 80 నుండి 90 కౌంట్ 8,700 నుండి 9,001, 90 నుండి 100 కౌంట్ 8,601 కొమ్మ, కళ్యాణి 8,200 మరియు రాజస్థాన్లోని జైపూర్, బికనేర్లో 50 నుండి 60 వేల బస్తాలు 5,800 నుండి 6,000, HPS 40 నుండి 50 కౌంట్ 9,200, 50 నుండి 60 కౌంట్ 8,800, 60 నుండి 65 కౌంట్ 8,500, 60 నుండి 70 కౌంట్ 8,200 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ7.